దేవుని మాటలు మనం వినటానికి ఇష్టపడదాం. నా మట్టుకు నేను మాట్లాడటానికి చాలా ఇప్పటికీ ఒక మాట చెప్పాలంటే కోలుకోలేకపోతా ఉన్నాను. ఏం మాట్లాడాలో కూడా తెలియని పరిస్థితి కలిగి ఉంది. ఉదయం మా మిస్సెస్ ఏం మాట్లాడతావు ఈరోజు వాక్యాన్ని మాట్లాడతావంటే ఇప్పటికీ ప్రిపేర్ కాలేదు, ఏదో బాధగా ఉంది, ఏం చెప్పాలో కూడా తెలియదు అనే ఆలోచన ఆమెతో చెప్పినప్పుడు వారు ప్రార్థన చేశారు. ఇప్పుడు ఇలా కొన్ని తలంపులు మాత్రమే మీతో నేను ప్రభువును బట్టి గుర్తు చేయటానికి ఇష్టపడుతూ ఉన్నా. ప్రభువే గాయపడిన ప్రతి గాయాన్ని కట్టాలని నేను మనసారాగా ఆశిస్తూ కొన్ని తలంపులు మీ ముందు ఉంచాలని ప్రభునందు ఇష్టపడుతూ ఉన్నాను. రండి, బైబిల్ గ్రంథములో గొప్ప వ్యక్తులు వెళ్ళిపోయిన తర్వాత వారి మరణానంతరం జరిగిన ఫలితం ఏంటో లేఖనముల నుండి కొందరి జీవితాలను మనం చూసి తదుపరి సందేశాన్ని క్లుప్తంగా ముగించుకోవటానికి ఇష్టపడదాం. ఆదికాండము 25వ అధ్యాయము లేఖనం దగ్గరికి రండి, వాక్యాన్ని తెరిచి మేము ముందు ఉంచుకోండి. ఆదికాండము 25వ అధ్యాయము, ఆదికాండము 25వ అధ్యాయము మరలా మనం చూస్తూ ఉంటే అబ్రహాము 7-8 వచనాల్లో అబ్రహామును గుర్చిన కొన్ని మాటలు మనకు కనిపిస్తాయి. వాటిని నేను చదవటానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఆదికాండము 25వ అధ్యాయము 7-8 వచనాల్లో ఈ మాటలు కనిపిస్తాయి. అబ్రహాము బ్రతికిన సంవత్సరములు 175. అబ్రహాము నిండు వృద్ధాపమునకు వచ్చిన వాడై మంచి ముసలితనమున ప్రాణం విడిచి మృతి చెంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. ఈ మాటలు చదువుతున్నప్పుడు నాకు భయం వేసింది. కారణం ఏంటంటే అబ్రహాము అనగా దేవుని స్నేహితుడు. బైబిల్లో ఆ పదాలు మనకు కనిపిస్తాయి. దేవుని స్నేహితుడు అని అబ్రహామును లేఖనం పరిచయం చేస్తుంది. దేవుని స్నేహితుడు అని లేఖనం అబ్రహామును గురించి మనకు తెలియచేస్తుంది. నిజమే, ఎంత గొప్ప ఆధిక్యత అబ్రహాము కలిగి ఉన్నాడో దాన్ని బట్టి మనం చూస్తాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 23వ వచనంలోను అలాగే మిగిలిన భాగాల్లో కూడా మనకు కనిపిస్తూ ఉంది. దినవృత్తాంతముల గ్రంథములోను యెషయా గ్రంథములోను ఆ వ్యక్తిని గురించి ఒక మాట కనిపిస్తుంది. హీఈస్ గాడ్ ఫ్రెండ్ అని, దేవుని స్నేహితుడు చనిపోయాడు. ఇలా మాట్లాడితే బాగుంటుందేమో. అబ్రహాము చనిపోయాడు అని చెప్పటానికంటే ముందుగానే ఒక దేవుని స్నేహితుడు చనిపోయాడు. దేవుని స్నేహితుడు చనిపోయి ఉంటే దేవుని మనసు ఎంత బాధపడిందో అన్నదే నా బాధ, నా ఆలోచన. అబ్రహాము ఎవరు అంటే దేవుని చేత పిలువబడినవాడు. అబ్రహాము ఎవరు అంటే ప్రత్యేకించబడినవాడు. అబ్రహాము ఎవరు అంటే సున్నతి ఆచారాన్ని పొందినవాడు. అబ్రహాము ఎవరు అంటే ప్రపంచ ప్రజానికానికి ఆశీర్వాదకరంగా ఉన్నవాడు. అబ్రహాము ఎవరు అంటే మహారాజుగా జీవించాడు. అబ్రహాము ఎవరు అంటే గొప్ప శ్రీమంతుడు. అతను గురించిన చాలా మాటలు మనకు ఆదికాండం 12వ అధ్యాయం నుండి 25వ అధ్యాయాల వరకు అబ్రహాము చరిత్ర అంతా కూడా ఇంచుమించు 10-11 అధ్యాయాలలో చాలా ఉన్నతంగా అతడు చేసిన ప్రయాణం, అతడు దేవునితో కలిగిన సంబంధం, అతడు దేవునికి అర్పించిన అర్పణ, అతడు బలిపీఠాలు కట్టి ప్రార్థించిన విధానం లేఖనములో చూస్తాం. ఎక్కడైతే అబ్రహాము కొత్తగా వెళ్తాడో ఆ ప్రాంతానికి వెళ్ళి మొట్టమొదటిగా బలిపీఠాన్ని కట్టి దేవుణ్ణి ఆరాధించి తర్వాత అక్కడి జీవితాన్ని ప్రారంభించేవాడు. దైవభక్తి కలిగిన వాడు మాత్రమే కాదు, ఆరాధన చేసిన వాడు, ప్రార్థన చేసిన వాడు. ఈ మాటలు మనకు అబ్రహామును గురించి మనకు కనిపిస్తాయి. దేవుని మాట విని 100 మైళ్ళు ప్రయాణం చేసిన వ్యక్తి అబ్రహాము. చాలా ప్రయాణం చేశాడు. దేవుని మాట విని దేవునికి లోబడి చాలా ప్రాంతాలకు వెళ్ళిపోయాడు. సౌఖ్యాన్ని వదిలిపెట్టి, తనకున్నవన్నీ వదిలిపెట్టి, నీ బంధువులను, నీ దేశాన్ని, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టి నన్ను వెంబడించంటే ఏ మాత్రము మారు పలకకుండా వచ్చిన వ్యక్తి. వాళ్ళ భార్య, ఏమండి ఎప్పుడు మీరు వెళ్తారు, ఎక్కడ వెళ్తారంటే, ఏమోనండి దేవుడు చెప్పాడు పొమ్మన్నాడు, మనం పోదాం. నేనేమంటానంటే అబ్రహాము ఎంత విశ్వాసంతో ప్రయాణం చేశాడో వాళ్ళ భార్య కూడా అంతగానే సహకరించింది. ఒక్క విషయంలో తప్ప వాళ్ళ భార్య అంతగా ఆయన గారికి సహకారం చేసింది. లేఖను చెప్పిన మాట ఏంటంటే, అలా దేవునితో నడిచిన వ్యక్తి, దేవునితో మాట్లాడిన వ్యక్తి, దేవుని పిలుపు విన్న వ్యక్తి, దేవుని చేత ఆశీర్వాదానికి పిలువబడిన వ్యక్తి చనిపోవడం చాలా బాధేసింది. అబ్రహాము మంచి వృద్ధాపంకి వచ్చినప్పుడు నిండు వృద్ధాపంలో 175వ ఏట చనిపోయాడు. ఒక విశ్వాస వీరుడు చనిపోయాడు. దేవునితో ప్రయాణం చేసిన వ్యక్తి చనిపోయాడు. దేవుని మాట విన్న వ్యక్తి చనిపోయాడు. మరణం
ఎవరిని కూడా వదలదు కదా. పండు ముసలునైనా, పసికందునైనా, ధనవంతునైనా, పేదవాడినైనా, ఉద్యోగస్తునైనా, నిరుద్యోగస్తునైనా, అధికారైనా, అధికారం లేనివాడైనా, అండోపతి కరోడోపతి అయినా, లక్షాధికారైనా, భిక్షాధికారి అయినా, మరణం అందరిని కూడా పిలిచిందంటే వెళ్ళాల్సిందే. ఆగు నేను వస్తానని చెప్పగలిగిన యోధుడు ఎవరు కూడా ప్రపంచంలో కనిపించరు. మరణంతో మాట్లాడి కాస్త సమయం ఇవ్వు నేను వస్తానని చెప్పగలిగిన వ్యక్తి ప్రపంచంలో ఎవరు కనిపించరు. 100 మందిని చంపినా తాను కూడా చావు చేతికి చిక్కాల్సిందే. సింహాసనపై కూర్చున్న రాజు నుండి చెరసాలలో శిక్షణ అనుభవిస్తున్న ఖైదీ వరకు, బాసు నుండి బానిస వరకు అందరూ కూడా చనిపోవాల్సిందే. మరణం జీవితానికి చివరి ప్రయాణం. మరణం జీవితాన్ని ఒంటరిగా నీవు ప్రారంభించావు, మరలా ఒంటరిగానే వెళ్తావు అని చెప్పే మౌన పాఠం. భార్య ఉందని, పిల్లలు ఉన్నారని, ఇతడు వెళ్ళిపోతే పిల్లల పరిస్థితి, భార్య పరిస్థితి ఏంటో అని మరణం ఎప్పుడు కూడా ఆలోచించదు. ఇతడు ముసలివాడని, ఇతడితో ప్రయోజనం లేదని, ఇతడు యవనస్తుడని, ఇతడితో నాకు ప్రయోజనం ఉందని ఎప్పుడు కూడా మరణం అలా ఆశించేది కాదు. మరణం పిలిచిందంటే ఇక చెప్పటానికి వీలు లేకుండా, అప్పుడే అవకాశాలున్నా, ఎన్నో సంపాదించవలసిన సమయం ఎంతో ఉన్నా, జీవించాల్సిన వయసు ఎంతో ఉన్నా, అప్పుడే కళ్ళు మూసి వెళ్ళాల్సిందే. మరణం మానవ ప్రపంచంలో చిట్ట చివరి మజిలీ. మరణం చివరి ఘట్టం. జీవితంలో ఎన్నో మలుపులు, జీవితంలో ఎన్నో ప్రయాణాలు చేశాం. మరణం చివరి ప్రయాణం. ఒకటిగా ఈ లోకంలో పుట్టి మరెందరో మనతో పాటు మనతో సమాధికి మన శవాన్ని మోసుకొని ఏడ్చేవారు ఏడుస్తూ ఉండగా, బాధపడేవారు బాధపడుతుండగా, అశ్రు నయనాల మధ్య, హృదయ విదారకమైన పరిస్థితి మధ్య, శోకాశప్త హృదయముతో బాధను, కన్నీళ్లను వెలుబుస్తూ మంటికి మన్నుగా చేసి తిరిగొచ్చి అంతవరకు కనిపించిన స్వరూపాన్ని, వినిపించిన స్వరాన్ని మర్చిపోవటానికి చాలా సమయం పట్టినా మరణం మనిషిని ఖచ్చితంగా దూరం చేస్తూ ఉంది. అబ్రహాము ఒక నమ్మకమైన వ్యక్తి. అబ్రహాము దేవుని స్నేహితుడు. చనిపోయాడు. కానీ లేఖనం గుర్తు చేసిన ఒక మాట ఏమిటంటే, ఆదికాండం 25వ అధ్యాయం 11వ వచనాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఆదికాండం 25వ అధ్యాయం 11వ వచనం. అబ్రహాము మృతి పొందిన తర్వాత దేవుడు అతని కుమారుడు ఇస్సాకును ఆశీర్వదించాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక విచారకరమైన స్థితిలో నుండి విజయోత్సవ స్థితిని చూపిస్తూ ఉంది. అబ్రహాము మరణించాడు కాబట్టి అబ్రహాము మరణించవచ్చు గాక. అబ్రహాము కలిగిన దేవుడు, ఏ దేవునితోనైతే ప్రయాణం చేశాడో, ఏ దేవునితోనైతే విశ్వాసంతో జీవించాడో, ఏ దేవుని కొరకైతే నమ్మకంగా నిలబడ్డాడో, ఆ దేవుడు అబ్రహాముకు మించిన దేవుడు. ఆ దేవుడు ఈ మాటలు రాశాడు. అబ్రహాము మృతి పొందిన తర్వాత అతని కుమారుణ్ణి దేవుడు ఆశీర్వదించాడట. ఆ మాటలు చదువుతున్నప్పుడు ఒక రకమైన ఉత్తేజం, ఒక రకమైన బాధ కనిపించింది. నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఒక నమ్మకమైన వ్యక్తి కన్నీళ్లు కార్చి చనిపోతే, ఒక నమ్మకమైన వ్యక్తి ప్రార్థన చేసి చనిపోతే, ఒక నమ్మకమైన వ్యక్తి గొప్ప పోరాటము దేవుని కొరకు పోరాడి చనిపోతే, ఇలా చెప్పనివ్వండి, ఆ ప్రయాస కన్నీళ్ళు వృధాగా పోవు. డానియేలు గారు వారు పడిన ప్రయాస, వారు కార్చిన కన్నీళ్ళు, వారు పడిన శ్రమ, వారు పడిన అవమానం, వారు దేవుని కొరకు తీసుకున్న నిర్ణయం, వారు దేవుని కొరకు సేవలో కలిగిన ప్రయాణం నేను గుర్తు చేస్తూ ఉన్నా పరిచర్యకు ఆశీర్వాదాన్ని తెస్తూ ఉంది. అబ్రహాము చనిపోయిన తర్వాత అబ్రహాము కుమారుని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అబ్రహాము కుమారుని ఆశీర్వదించునన్న మాటలు లేఖనములు కనిపిస్తాయి. పరిచర్య కోసం ప్రార్థన చేసిన వ్యక్తి, పరిచర్య కోసం సహకారం చేసిన వ్యక్తి, పరిచర్య కోసం పని చేసిన వ్యక్తి, పరిచర్య కోసం తన సమయాన్ని, సామర్థ్యాన్ని, సంపదను హెచ్చించిన వ్యక్తి చనిపోతే పరిచర్య వృధాగా పోతుంది అనుకున్నారా? పరిచర్యను దేవుడు ఇడిచిపెడతాడు అనుకున్నారా? దానికి మించిన గొప్ప ప్రభావాన్ని మనం చూస్తాం. ఎందుకంటే కార్చింది కన్నీళ్ళు భక్తిపరులైన వ్యక్తులు పరిచర్యకు జీవితాలు అప్పగించి పనిచేశారు. ఒక మాట ఇప్పటికీ నేను చెప్పగలుగుతాను, అన్న పైసా ఆశించలేదు నానుండి ఆ వ్యక్తి.
ఏదైనా ఇస్తే పరిచర్య చేసే వ్యక్తులు ఈ రోజుల్లో కనిపిస్తారు. నేను గుర్తు చేశాను కదా, పాట కోసం అలిగే వ్యక్తులు, మాట కోసం అలిగే వ్యక్తులు, అవకాశాల కోసం అదిగే వ్యక్తులు చాలామంది ఉండగా, దేవునికి అప్పగించబడి పనిని, దేవుడు తనకు అప్పగించే పనిని నిస్వార్థముతో, ఇప్పటికీ నేను చెప్పగలను, నిస్వార్థంతో చేసి తన జీవితాన్ని అనుభవించాడు. ఓ గొప్ప ప్రయాసపడిన యోధుడిని పరిచర్య కోల్పోయింది. ఒక బలమైన సాధనాన్ని పరిచర్య కోల్పోయింది. కానీ ఒక ధైర్యం ఏమిటంటే, దేవుడు విడిచిపెట్టడు. అబ్రహాము దేవునితో ప్రయాణం చేసి జీవించాడు, చనిపోయాడు. కానీ అబ్రహాం తర్వాత దేవుడు ఇస్సాకును ఆశీర్వదించాడు. ఒకరి గొప్ప మరణం వారి తర్వాత ఆశీర్వాదానికి కారణమైంది. ఒకరి గొప్ప మరణం కొందరి మార్పుకు కూడా కారణం అవుతుందని చెప్పడంలో సందేహం లేదు. ఒక తల్లి, ఒక మిషనరీ, ఆయన మిషనరీగా మారటానికంటే ముందుగా పచ్చి తాగబోతూ ఏడ్చి బాగా బీభత్సంగా తాగేవాడు. వాళ్ళమ్మ ఎన్నోసార్లు చెప్పింది, నాన్న నీవు తాగు, నీవు సేవ చేయాలని నేను ప్రార్థన చేసేవాడిని, నీవు సేవ చేయాలని నేను ప్రార్థన చేసేదాన్ని, దయచేసి నువ్వు మార్పు చెందు అని కొన్ని రోజులు, సంవత్సరాలు ప్రార్థన చేసింది ఆ తల్లి. కానీ ఈ వ్యక్తిలో మార్పు రాలే. తాగడం జీవితాన్ని ఎంజాయ్ చేయడం, తాగడం జీవితాన్ని లోకానుసారంగా బ్రతకడం. చాలా రోజుల నుండి ప్రార్థన చేస్తుంది. తన ఇంటి పక్కలో ఒక ఆమె ఆఖరి స్టేజ్ వరకు ఆమె గమనిస్తూ ఉంది. నిలబడి ఒకరోజు అలా నిలబడటానికి చేత కాకపోతే పడుకుందట, పడిపోయింది. పడుకున్న తర్వాత ప్రార్థన చేస్తుంది, అయ్యా నా కుమారుని మార్చు, అయ్యా నా కుమారుని పట్టుకో, అయ్యా నా కుమారుని దర్శించు, నా కుమారుని నీ సేవకు వాడుకో అని ఆమె ప్రార్థన చేస్తూ అలాగే చేతగాక కింద పడితే వాళ్ళ పక్కనుంటే ఆమె చూస్తుందంట. ఏమిటి ఇలా ప్రార్థన చేస్తుంది. ఆఖరి క్షణాల వరకు నా కొడుకును మార్చు ప్రార్థన చేస్తూ అలాగే చనిపోతే ఆమె లేసి వచ్చి, అప్పటికి బయట వాళ్ళ అబ్బాయి ఉంటే, నాయనా మీ అమ్మాయికి లేదండి, వెళ్ళిపోయింది. ఆఖరి చావు వరకు కూడా మీ అమ్మ నీ కొరకే ప్రార్థన చేసిన మాటలు నేను విన్నాను. నా కుమారుని మార్చు, నీ పరిచర్య కొరకు ఉపయోగించు, మీ అమ్మ చేసిన ప్రార్థన నేను విన్నానండి అని వాళ్ళ బాబు చెబితే వెళ్ళి చూశాడు. అంతవరకు ప్రార్థన చేసిన తల్లి ఆ చివరి శ్వాస అయిపోయి అలా పడుకుంది. అప్పుడు ఆయనలో మార్పు కలిగింది. ఓ నా తల్లి, నా కొరకు నువ్వు ప్రార్థన చేశావు, నువ్వు మరణం వరకు నా కొరకు ప్రార్థన చేశావు, నువ్వు మరణం వరకు నా కొరకు ప్రయాసపడ్డావు. అప్పటి వరకు ఆయనకు అర్థం కాలే. వాళ్ళమ్మ చనిపోయిన తర్వాత పరిచర్యకు వచ్చి గొప్ప సువార్త యోధుడిగా సంఘ చరిత్రలో మిగిలిపోయాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేనేమంటానంటే, మన ప్రార్థన, మన ప్రయాస, వారి ప్రయాస వృధాగా పోదు. ఏదో ఒక రోజున కార్యానుకూలమైన గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు తెస్తాడు. దయచేసి కృంగిపోవద్దు, నిరాశ చెందొద్దు. ఎవరో ఏమన్నారని, ఎవరో రాళ్ళు వేశారని, ఎవరో మనసు గాయపడేటట్లుగా మాట్లాడారని, ఎవరో ఏదో అన్నారని నేస్తాం. నీలాంటి వాక్యం తెలిసిన వ్యక్తే, నీలాంటి వాక్యం అనుభవం ఉన్న వ్యక్తే ఇంకా లోకంలోనికి ఈ పరిస్థితి నాకొద్దని వెనుదిరిగి వెళ్ళిపోతే నిలబడగలిగే వాళ్ళు ఎవరు? దేవుని మహిమను చూడగలిగే వాళ్ళు ఎవరు? ఇలా నేను గుర్తు చేస్తా, మా నాన్న చనిపోయాడు కదా, ఇక నాదేముందని ఇస్సాకు కూడా చనిపోయి ఉంటే దేవుని ఆశీర్వాదాన్ని ఇస్సాకు దూరం చేసుకునే వ్యక్తి, ఫలితంగా గొప్ప ఆధిక్యతను కోల్పోయే వ్యక్తి. నాన్న చనిపోయినా దేవుని వైపు చూసి నిలబడ్డాడు ఇస్సాకు. దేవుని ఆశీర్వాదాన్ని పొందాడు. ప్రేణిస్తాం, ప్రియ సోదరుడా, మీ మనసులు ఎంత గాయపడ్డాయో నేను ఎరుగుతున్నాను. పరిచర్యలో తమ్ముళ్ళు చాలా వరకు ఇప్పటికీ ఆ బాధను చెప్పుకోలేకపోతూ ఉన్నారు. కలిసినప్పుడు వారిని ఎక్కడ తడిపినా ఆ బాధ కనిపిస్తూ ఉంది. కారణం ఏంటంటే, అంత గొప్పగా మా అందరి మనసులో నిలిచిపోయాడు ప్రియులు. నేను గుర్తు చేస్తూ ఉన్నా, పరిచర్య వృధాకపోదు, ఇక అయిపోయింది అని చెప్పగలిగే వ్యక్తులు, రక్షణ అనుభవం లేని వ్యక్తులు, లోకంలో తిరిగే వ్యక్తులు చెప్పగలుగుతారేమో. దేవుడు వృధాగా విడిచిపెడతాడు అనుకున్నారా? అబ్రహాము చనిపోగా ఇస్సాకును దేవుడు ఆశీర్వదించాడు. ఎంతగా ఆశీర్వదించాడు ఒక మాట నేను చెబుతూ ఉన్నా. ఎంతగా ఆశీర్వదించాడు అంటే ఆ మాటను నేను గుర్తు చేస్తూ ఉన్నా. ఆదికాండం 26వ అధ్యాయం
ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనంలో ఈ మాట కనిపిస్తుంది. ఇస్సాకు ఆదేశమందున వాడై విత్తనం వేసి ఆ సంవత్సరములో 100 ఫలం పొందాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంతగా ఫలం పొందాడంటే 100 ఫలితాన్ని పొందాడు. ఇస్సాకు ఆదేశమందు తండ్రి లేని వ్యక్తిగా జీవించాడు. దేవునితో మాట్లాడిన వ్యక్తి కోల్పోయాడు. ఆ దేవుని స్నేహితుడిని కోల్పోయాడు. ఒక్కడే మిగలగా ఆ ఒక్కడిని దేవుడు ఆశీర్వదించిన విధానం మనం చూస్తాం. ఎంతగా ఆశీర్వదించాడంటే 100 ఆశీర్వాదాన్ని అతడు ఆదేశమందున వాడి పంట వేసి 100 ఆశీర్వాదాన్ని పొందాడు. మాత్రమే కాదు, 18-19 వచనాల్లో గెరారు లోయలో గుడారం వేసి అక్కడ నివసించను. ఆదికాండం 26వ అధ్యాయం 17-18 వచనాల్లో రాయబడిన మాట. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్లు బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వెను. ఏలయనగా అబ్రహాము మృతి పొందిన తర్వాత ఫిలిస్తీన్లు వాటిని పూడ్చివేసిరి. అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేర్లు చొప్పున తిరిగి వాటికి పేర్లు పెట్టెను. 19వ వచనం. మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలలు గల నీళ్లు బావి దొరికెను అనే మాటలు కనిపిస్తాయి. అబ్రహాం బ్రతికినప్పుడు ఫిలిస్తీన్లు వచ్చి ఆ బావులను పూడ్చగా మరలా వెళ్ళి ఇస్సాకు ఆ ప్రాంతంలో నివసిస్తూ ఆ లోయలో బావులు తవ్వగా జలలు కలిగిన నీళ్లు ఊటలు దొరికాయి. ఇలా నేను గుర్తు చేస్తా, ఆ ఎడారు ప్రాంతంలో, ఆ లోయ ప్రాంతంలో, ఆ గెరారు లోయలో నివసిస్తూ ఉన్నప్పుడు నీటిని సంపూర్ణంగా దేవుడు అనుగ్రహించాడు. అంటే అబ్రహాం ఇస్సాకు ఆశీర్వదింపబడ్డాడని చెప్పడానికి ఆ గుర్తులు నేను చూపిస్తూ ఉన్నా. ఇస్సాకును దేవుడు ఆశీర్వదించాడని చెప్పడానికి ఆ గుర్తులు నేను చూపిస్తున్నా. 100 ఫలితాన్ని చూశాడు, గొప్ప నీటి వనరును కూడా చూశాడు. ఇది ఒక నమ్మకస్తుడైన వ్యక్తి చనిపోయిన తర్వాత దేవుడు ఆశీర్వదించిన విధానం మరలా నేను గుర్తు చేస్తా. ఈ పరిచర్య కొరకు పరిచర్య చేస్తూ చనిపోయిన క్రీస్తునందు నిద్రించిన నా సహోదరులు నాకంటే ముందు పరదేశికి వెళ్ళిన ఆ వ్యక్తులు, వారి తర్వాత కూడా ఈ పరిచర్యను దేవుడు ఆశీర్వదిస్తాడని నేను 100% నమ్మాను. ఇప్పటికే ఎన్ని మాటలు వినిపిస్తూ ఉంటాయంటే వినాల్సిందే కానీ వాటికి ఏ సమాధానం చెప్పలేని పరిస్థితి. దేవుడే తగిన కాలమందు ఒక పరిస్థితికి అవకాశాన్ని, సమాధానం చెప్పడానికి అవకాశాలు ఇస్తాడు. వెయిట్ చేద్దాం. దేవుని సన్నిధిలో నిరీక్షణ కలిగి దయచేసి మరలా చెబుతూ ఉన్నా, కృంగిపోవద్దు, వెనుదిరిగి చూడవద్దు, విచారాన్ని కలిగి ఉండొద్దు. దేవుని వైపు నిరీక్షణ నుంచి ముందుకు సాగిపోమని నేను ప్రభువును బట్టి మనం చేస్తూ ఉన్నా. అబ్రహాము చనిపోతే అబ్రహాం తర్వాత దేవుడి ఇస్సాకును ఆశీర్వదించాడు అని చెప్పి నేను గుర్తు చేస్తూ ఉన్నా. అలాగే ప్రియులు చనిపోగా వారి తర్వాత వారి కుటుంబానికి దేవుడే తన ఉన్నతమైన సహాయాన్ని అనుగ్రహించాలని మనం మనసారా ప్రార్థన చేద్దాం. ఇంతవరకు ఒక మాట నేను చెప్పగలుగుతాను. వదిన నమ్మకం, ఆమె తన భర్తపై ఆధారపడి ఇంతవరకు బ్రతుకుతూ వచ్చింది. ఇప్పటి నుండి మరొక ఆప్షన్ ఏంటంటే దేవునిపైనే ఆధారపడి బ్రతకాల్సిన వ్యక్తి, దేవునిపైనే ఆధారి బ్రతుకుతుంది కూడా. వారి కుటుంబం కొరకు మనం ప్రార్థన చేద్దాం. బైబిల్లో ఇంకొక సంఘటన నేను గుర్తు చేస్తూ ఉన్నా. ఏమిటి అంటే, ఎలీషాల పరిచయం మనం చూస్తూ ఉంటే అక్కడ ఒక సంఘటన జరుగుతూ ఉంది. ఏం జరుగుతుందంటే, ఏలియాను దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఇదిగో భూమి మీద నీ పరిచయం చాలు, ఇక నేను నిన్ను తీసుకోబోతా అని ఏలియాతో దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏలియా సిద్ధపడ్డాడు దేవుని సన్నిధికి పోవటానికి. అలా తనతో పాటు ఒక పరిచారకుడు ఉన్నాడు, ఆయన పేరు ఎలీషా. ఎలీషాతో ఏలియా ఏమన్నాడు అంటే, రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనంలో ఈ మాటలు కనిపిస్తాయి. రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాటలు కనిపిస్తాయి. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయబోచున్న కాలమున ఎలీషాయు కూడి గిల్గాలకు వెళ్ళుచుండగా ఏలియా అన్నాడు, యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిస్తున్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా, ఎలీషా అన్నాడు, యెహోవా జీవంతోడు నీ జీవంతోడు నేను నిన్ను విడమనని చెప్పగా వారిద్దరు బేతేలునకు ప్రయాణమైపోయిరి అన్నాడు. ఏలియా వారి పరిచయం చూస్తూ ఉంటే ఏలియా పరిచర్య కాలంలో ఒక మాట నేను గుర్తు చేస్తున్నా. దేవుని మహిమను ఇశ్రాయేలీయ సమాజం అనుభవించింది, దేవుని ప్రభావాన్ని ఇశ్రాయేలీ సమాజం అనుభవించింది, దేవుని ప్రత్యక్షతను ఇశ్రాయేలీల సమాజం అనుభవించింది. అంత గొప్పగా పరిచర్య కొరకు మండిన సాధనాలుగా మిగిలిపోయారు ఎలీషాల జంట. ఎంత గొప్పగా ప్రార్థన చేశాడు అంటే ఆకాశం నుండి అగ్ని రప్పించాడు. ఎంత గొప్పగా ప్రార్థన చేశాడంటే, ఇదిగో ఓ ప్రాంతానికి వెళ్ళి ఆ తలను మోకాళ్ళ మధ్య ఉంచుకొని ప్రార్థన చేస్తే ఆకాశం అంతవరకు మూయబడి వర్షం లేని ప్రాంతంలో దేవుడు తెరిచి సమృద్ధి అయిన వర్షంని పొందిన విధానం మనం రాజుల చరిత్రలో చూస్తాం.
అలాంటి ఏలియా ఎలీషా దగ్గరకు వచ్చి, నన్ను దేవుడు రమ్మంటూ ఉన్నాడు, నన్ను విడిచి నీ వెళ్ళు, నేను పోతానంటే, నీ జీవంతోడు యెహోవా జీవంతోడు నేను నిన్ను వదలను అన్నాడు. మరో ప్రాంతంలో ఎలీషా శిష్యులు వచ్చి అడిగారు, ఇదిగో మీ గురువు గారు పోతున్నారంట, ఇక అయిపోయింది నీ పరిస్థితి, గురువు వెళ్ళిపోతే నీవు ఎక్కడో అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళతో ఒక మాట అన్నాడు, మీరు ఊరుకుండండి, తర్వాత నేను గుర్తు చేస్తా. 3వ వచనం, రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం, రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనంలో ఈ మాట కనిపిస్తుంది. బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకోబోచున్నాడని ఎరుగుదువా అని ఎలీషాను అడుగగా, అతడు నేను ఎరుగుదును, మీరు ఊరుకుండండి అన్నాడు. అయ్యా ఎలీషా, నీ గురువు ఏలియా పోతా ఉన్నాడు, ఇక అయిపోయింది అన్నట్టుగా వాళ్ళు మాట్లాడారేమో. నీ గురువు వెళ్ళిపోతా ఉన్నాడు నీకు తెలుసు అంటే, ఎస్ నాకు తెలుసు, మీరు ఊరుకుండండి. అక్కడ నుండి ఎరుకకు వచ్చాడు. ఎరుకలు కూడా అలాంటి సందర్భం, అలాంటి భాగాన్నే మనం చూస్తూ ఉన్నాం. తర్వాత మనం చూస్తాం 4వ వచనంలో, పిమ్మట ఎలీషాను యెహోవా నన్ను ఎరుకకు పొమ్మని సెలవిచ్చుచున్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడే ఉండమని ఎలీషాతో అనగా, అతడు యెహోవా జీవంతోడు నీ జీవంతోడు నేను నిన్ను విడువనను కనుక వారిద్దరూ అలాగా ఎరుకోకు ప్రయాణం చేసి ఈ మాటలు మనం చూస్తూ ఉన్నాం. బేతేలు నుండి ఎరుకోకు అలా ప్రయాణం చేస్తూ వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అక్కడ ఎరుకలో ఉన్న ప్రవక్తల శిష్యులు కూడా వచ్చి అడిగారు, ఎలీషా నీ గురువు పోతా ఉన్నాడు, నీ ఎరుగుదువా అంటే, ఎస్ నేను ఎరుగుదును, మీరు ఊరుకుండండి అని వారిని కూడా సైలెంట్ చేసిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. తర్వాత 6వ వచనంలో అన్నాడు, అంతటి ఏలియా యెహోవా నన్ను యొర్దానుకు పొమ్మని సెలవిచ్చుచున్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా, అప్పుడు అన్నాడు, అతడు యెహోవా జీవంతోడు నీ జీవంతోడు నేను నిన్ను విడువనని చెప్పాను. యెహోవా జీవంతోడు నీ జీవంతోడు నేను నిన్ను విడువను, నీవు ఎక్కడికి వెళ్ళినా నేను కూడా అక్కడికే వస్తాను అని వాళ్ళు అలా చెబుతూ మాట్లాడుతూ ఉన్నప్పుడు, వినండి దేవుని జనులారా, వినండి దైవ ప్రజ, వినండి దేవుని జనాంగమా, వాళ్ళు అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు అగ్ని రథాలు అగ్ని గుర్రాలు అలా వారి మధ్య దిగుతూ ఉన్నాయి. వారి మధ్య అగ్ని గుర్రాలు అగ్ని రథాలు దిగుతూ ఉన్నప్పుడు ఇరువురిని కూడా వేరు చేస్తూ ఉన్నాయి. ఇరువురు అలా నడిచిపోతూ ఉన్నప్పుడు ఎలీషా ఏలియాను వదలకుండానే ఉన్నాడు. నీ జీవంతోడు యెహోవా జీవంతోడు నేను నిన్ను వదలనంటే వదలను, నేను వదలను, నువ్వు ఖచ్చితంగా నీవు నాకు కావాలి అని వారి అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు లేఖనం మనకి ఇలా గుర్తు చేస్తుంది. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం, లేఖనం దగ్గర రండి. రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయం తర్వాత రాయబడిన మాట ఏమిటంటే, ఏం కోరుకుంటావో కోరుకోండి, నేను వెళ్ళిపోవటానికి సిద్ధంగా ఉన్నానంటే అప్పుడు ఒక మాట అంటా ఉన్నాడు. చూద్దాం 8వ వచనంలో, అంతటి ఏలియా అలా పోతా ఉన్నప్పుడు యోర్దాను నది అడ్డుగా వచ్చింది. యోర్దాను నది అడ్డుగా వచ్చినప్పుడు ఏలియా ఒక గొప్ప కార్యం చేశాడు. ఏం చేశాడో 8వ వచనంలో చూస్తాం. అంతటి ఏలియా తన దుప్పటి తీసుకొని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది యువతలకు అవతలకు విడిపోయిన గనక వారిద్దరూ పొడి నేల మీద యోర్దాను నదిలో అలా నడిచిపోయారు. అలా యోర్దాను నది దాటారు. యోర్దాను నది దాటిన తర్వాత వారు అన్నారు 9వ వచనంలో, వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూసి, నేను నీ యొద్ద నుండి తీసుకోబడక మునుపు నీ కొరకు నేను ఏమి చేయదునో దానిని అడుగుమని చెప్పగా ఈ మాట అన్నాడు. వారు బేతేలు నుండి ఎరికోకు వచ్చారు. ఎరికో నుండి యోర్దాను నది ప్రవహిస్తూ ఉన్నప్పుడు ఏలియా తన దుప్పటి మడత పెట్టి అలా కొట్టగా యోర్దాను 2 భాగాలైపోయింది. ఆరిన నేలను అలా నడిచిపోతూ ఉన్నప్పుడు ఏలియా అడిగాడు, ఇదిగో నీవు బేతేలు నుండి వచ్చావు, బేతేలు నుండి ఎరుకోకు వచ్చావు, ఎరుకో నుండి యోర్దాను దాటి వచ్చావు, ఇంకా ఏం కావాలో నా నుండి ఏం తీసుకుంటావు? ఇదిగో నేను తీసుకుపోబడక మునిపే, నేను ఎత్తబడక మునిపే నీవేం కోరుకుంటావో కోరుకు అంటే, ఆయన ప్రాణంగా ప్రేమించిన ఎలీషా, గొప్ప మనసుతో ప్రేమించిన ఎలీషా ఏలియా యొక్క చేతుల మీద నీళ్లు పోసి ఆ దైవజనునికి పరిచర్య చేసిన ఎలీషా ఒక మాట అడిగాడు. ఏమడిగాడో కింద వచనాలు చూస్తున్నా. నువ్వు ఏం కోరుకుంటావో కోరుకో అంటే ఈ మాట చెబుతా ఉన్నాడు, అయ్యా నీవు కలిగిన ఆత్మ, నీవు కలిగిన ఆశీర్వాదం, నీవు కలిగిన ఆత్మలో రెండింతలు నాకు అనుగ్రహించబడాలి, అది నేను కోరుకుంటున్నాను అన్నాడు. ఏలియా ఏ దేవుడైతే నిన్ను అభిషేకించాడో, ఏ దేవునికైతే నువ్వు పరిచయం చేస్తూ ఉన్నావో, ఏ దేవుడైతే గొప్ప ప్రభావంతో నిన్ను నింపాడో, నీవు కలిగిన ఆత్మ రెండింతలు నాకు కావాలి. నీవు ఒక ఆశీర్వాదాన్ని కలిగితే నాకు ఆశీర్వాదం రెండింతలు కావాలి అని అడుగుతూ ఉన్నప్పుడు ఇది ఆయన అన్నాడు. ఏమన్నాడు తెలుసా? కింద వచనంలో మనం చూస్తాం. ఎలీషా
నీవేం కోరుకుందో అడుగుమని చెప్పగా, ఏలీషా నీకు కలిగిన ఆత్మలో 2 పాలు నా మీదకి వచ్చినట్లు దయచేయమని నువ్వు 10 అందుకతడు నీవు అడిగినది కష్టముగా ఉన్నది, అయితే నీ యొద్ద నుండి తీసివేయబడినప్పుడు నేను నీకు కనబడినడలా ఆ ప్రకారము నీకు లభించును, కనబడని ఎడల అది కాకపోవునని చెప్పగా, ఇలా వాళ్ళు మాట్లాడుతూ ఉండగా వారు ఇంకను వెళ్ళుచుండగా ఇదిగో అగ్నిరథములు అగ్ని గుర్రములు కనబడి వారిద్దరిని వేరు చేశాను. అప్పుడు సుడిగాలి చేత ఆకాశమునకు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయను. ఆ మాటలు మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు ఇలా వెళ్తూ ఉన్నప్పుడు నీకేం కావాలో కోరిక అంటే, నీవు కలిగిన ఆత్మ 2 నాకు కావాలి, ఇది కష్టంగా ఉంది, నేను కొనిపోబడుతూ ఉన్నప్పుడు నీకు కనిపించానా? నీకు కనిపిస్తే ఖచ్చితంగా ఆత్మను నీవు పొందుకుంటా, ఒకవేళ కనిపించలేదా అది సాధ్యం కాదు అని ఏలియా అలా ఎలీషాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వారు ఇంకా ప్రయాణమైపోవచ్చు ఉండగా, అలా సాగుతూ ఉండగా అప్పుడే అగ్ని గుర్రాలు అగ్ని రథాలు దిగి వారిరువురిని కూడా వేరు చేస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. వారిరువురిని కూడా వేరు చేస్తే ఒక ఆయన అగ్నిలో ఉన్నాడు. మనకు గుర్తుకు రావాలంటే అగ్ని ఆవరించింది గుర్రాలు రథాల మధ్య, ఈయనేమో బయట ఉన్నాడు. ఆయన అలా లేచిపోతూ ఉన్నాడు. ఆయన అలా ఎత్తుతూ ఉన్నప్పుడు అప్పటిదాకా బేతేలు నుండి అప్పటిదాకా ఎరుకను దాటి అప్పటిదాకా యోర్దాను నది దాటి తన గురువునే వెంబడించిన ఎలీషా ఎప్పుడైతే అగ్ని గుర్రాలు అగ్ని రథాలు తన మధ్యకు వచ్చాయో ఒంటరైపోతూ ఉన్నాడు. ఈయనేమో అగ్ని గుర్రాలు అగ్ని రథాలు ఇతను ఆవరించి అలా తీసుకుపోతూ ఉన్నప్పుడు ఈయన ఇక్కడ నుండి కేకలేస్తూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడు తెలుసా? నా తండ్రి ఇశ్రాయేలీల రథములు నీవే, ఇశ్రాయేలీల రౌతులు నీవే అని కేకలు వేసిన సందర్భాన్ని మనం లేఖనంలో చూస్తాం. ఆయన గొప్పగా మొరపెట్టాడు, ఆయన గొప్పగా కేకలు వేశాడు, ఆయన గొప్పగా అరిచాడు, ఆయన గొప్పగా ఒక మాటలో చెప్పాలంటే ప్రార్థన చేశాడు. నా తండ్రి, ఇదిగో నా తండ్రి ఇశ్రాయేలీల సైన్యానికి రథము నీవే, ఇశ్రాయేలీల సైన్యానికి రౌతము నీవే, నీవు నన్ను విడిచిపోతావా అంటూ కేకలు వేస్తూ ఆక్రందన చేస్తున్న విధానం మనం చూస్తాం. రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం అక్కడ మనకు కనిపిస్తుంది 12వ వచనంలో. అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయాను. ఆయన ఏం చెప్పాడు? నేను వెళ్ళిపోతూ ఉన్నప్పుడు నీకు కనిపిస్తున్నా 2 ఆశీర్వాదాన్ని నువ్వు పొందుతావు, ఒకవేళ నేను కనిపించలేదా ఆశీర్వాదాన్ని నువ్వు పొందలేవు అని చెప్పగా అలా చూస్తూ ఉండేడేమో. అగ్ని రథాలు అగ్ని గుర్రాలు ఆ వ్యక్తిని అలా తీసుకుపోతున్నా, గొప్ప దైవజనులు అలా తీసుకుపోతూ ఉన్నప్పుడు నిలబడి నా తండ్రి అని రోదన చేస్తూ ఉన్నాడు. ఏలియా మరలా కనిపించకపోగా ఒంటరిగా మిగిలిపోయిన ఎలీషా అక్కడే ఉండి తర్వాత రాయబడిన మాట ఏమిటంటే, తన వస్త్రమును పట్టుకొని చింపాడు. ఓ నా తండ్రి, నా గురువు నా నుండి దూరమైపోయాడే అని వస్త్రాన్ని అలా చీల్చి పడేశాడు. అలా ఎప్పుడైతే చీల్చి పడేశాడో ఏలియా ధరించిన దుప్పటి పైనుండి కింద పడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏలియా ఎప్పుడైతే అలా కొనిపోబడుతూ ఉన్నప్పుడు నా తండ్రి అని ఆయన గుర్తు చేసుకుంటూ వస్త్రాన్ని ఎప్పుడైతే చింపి పడేశాడో ఏలియా దుప్పటి ఎలీషాకు కింద పడి కనిపించింది. నేనేం గుర్తు చేస్తున్నానంటే, అప్పటిదాకా ఏలియా కనిపిస్తాడనుకున్నాడేమో, కానీ ఏలియా కనిపించకపోగా వస్త్రాన్ని చింపుకొనెను. అక్కడ మనకు కనిపిస్తాయి 12వ వచనం ఆఖరి లైన్లో. అంతటా ఎలీషా తన వస్త్రమును పట్టుకొని తర్వాత సుడిగాలి చేత అతను మరలా కనబడకపోయాను. తర్వాత రాయబడిన మాట ఏమిటంటే, ఎలీషా తన వస్త్రం పట్టుకొని 2 తునుకలుగా చేశాను. 13వ వచనం. మరియు ఏలియా దుప్పటి కింద పడగా అతడు దాన్ని తీసుకొని యోర్దాను యుద్ధకు వచ్చి నిలిచాను. వీళ్ళు కూడా యోర్దాను నది అలా పారుతూ ఉంటే యోర్దాను నది బయట ఆ ఎరుక ప్రజలు అన్నారు, ఏలియా యోధ వెళ్ళిపోతాడు కానీ వీడు మనోడు ఎలీషా, వీనికి ఏమంట పని, ఆయన ఏదో వెళ్ళిపోయాడు, ఎట్లా వస్తాడో చూద్దామని చాలామంది హేళనకోళంగా మాట్లాడుకున్నారేమో. కింద పడిపోయిన ఏలియా దుప్పటి ఎలీషా తీసుకొని ఏ నది దగ్గర అయితే తన గురువు 2 భాగాలుగా యోర్దాను నది చీలినట్లుగా చేశాడో అదే దుప్పటి
అదే దుప్పటి పట్టుకొని ఏలియా యొక్క దేవుని పేరు చెప్పి ఆ నదిని కొట్టగా తన గురువు ఏదైతే చేశాడో మరల అదే ఆ యోర్దాను నది 2 భాగాలైన విధానం మనం చూస్తాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 14వ వచనము, ఒంటి మీద నుండి కింద పడిన ఆ దుప్పటి పట్టుకొని నీటి మీద కొట్టగా ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడున్నాడను అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది అటు ఇటు విడిపోయినందున ఎలీషా అవతలి ఒడ్డుకు నడిచిపోయాను. ఎలీషా అలా నడుస్తూ వస్తూ ఉన్నప్పుడు ప్రజలు చూసుకున్నారు. ఎరుకో దగ్గర కనిపెట్టుచుండిన ప్రవక్తల శిష్యులు అది చూసి ఏలియా యొక్క ఆత్మ ఎలీషా మీద నిలుచుచున్నదని చెప్పుకొని అతనికి ఎదుర్కొని పోయి అతనికి సాష్టాంగ నమస్కారం చేసిరి అనే మాటలు మనం చూస్తాం. నేనేం గుర్తు చేస్తున్నానంటే, ఏలియా గొప్ప పరిచర్య చేసిన వ్యక్తి, మరణము రుచి చూడకుండా కొనిపోబడిన వ్యక్తి. అలాంటి గొప్ప వ్యక్తి దగ్గర పనిచేస్తూ ఉన్న ఎలీషా ఎలీషా మొరపెట్టగా, నా తండ్రి ఇశ్రాయేలీల రథములు నీవే, రౌతులు నీవే అని అతన్ని గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు అతడు మరలా కనబడకపోయేగా తన దుప్పటి అలా చెంపగా పైనుండి ఏలియా ధరించిన దుప్పటి పడితే ఆ దుప్పటి ద్వారా గొప్ప కార్యాలు చేసిన వ్యక్తిగా ఎలీషాను మనం చూస్తాం. ఒక మాట ఇలా గుర్తు చేస్తా, ఇశ్రాయేలీలు యుద్ధానికి వెళ్ళాలి అంటే ఏలియా ప్రార్థన చేసేవాడు. ఇశ్రాయేలీల రథాలకు గుర్రాలకు బలాన్ని సమకూర్చువాడు ఏలియా. అందుకనే నా తండ్రి ఇశ్రాయేలీల రథములు నీవే, రౌతులు నీవే అని ఎలీషా ప్రార్థన మనం చూస్తున్నాం. ఎలీషా యొక్క కేకలు మనం చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా నేను ఒక మాట గుర్తు చేస్తూ ఉన్నా, ఈ సంగీత పరిచర్యకు, ఈ గాత్ర పరిచర్యకు ఆయనే ఆద్యుడు. డానియేల్ గారు తన కష్టపడి తన సంపాదనలో వేలకు ఖర్చు పెట్టి ఈ సంగీత పరిచయం ఎంతగా వృద్ధి చేశాడు. తమ్ముళ్ళు చిన్నప్పుడు ఉదయాన్నే లేచి 4:30కు ట్రైన్కి పంపించి, అప్పుడు బైక్ కూడా ఉండేది కాదు మాకు, సైకిల్ మీద తీసుకెళ్ళి డ్రాప్ చేసి మళ్ళా 9 గంటల తర్వాత తీసుకొని వచ్చి స్కూల్కి పంపించేవాడు. రాత్రి 9 గంటలకు 8 గంటలకు ఆయన సైకిల్ మీద పోయి తీసుకొచ్చేవాడు. నేనేం గుర్తు చేస్తున్నానంటే, ఈ పరిచర్యకి అంతటికి ఆయనే మూలం. ఈ పరిచర్యలు సాగటానికి ఆయనే ప్రేరణ, ఈ పరిచర్యలు కొనసాగటానికి ఆయనే రథం. ఇలా గుర్తు చేస్తా, ఈ సంగీత పరిచర్యకు, ఈ స్వరాలాపన పరిచర్యకు, ఈ గానాలాపన పరిచర్యకు, ఆ సంగీత మ్యూజిక్కి ఆయనే సారథిగా ఉండి, ఆయన రథసారథిగా ఉండి బలాన్ని ఇచ్చి ముందుకు వెళ్ళిపోయాడు. నేను ఇలా గుర్తు చేస్తాను, ఓ నా సహోదరుడా, ప్రియుడా, మాకంటే ముందుగా వెళ్ళిన ఓ ప్రియ సోదరుడా, ఈ సంగీత పరిచర్యకు నీవే సారథివి, నీవే రథసారథివి అని నేను గుర్తు చేస్తూ ఉన్నా. ఈరోజు మూగిపోయింది, వారు పడిన ప్రయాస నిలబడింది, కానీ వారిని మాత్రమే మేము చూడలేకపోతూ ఉన్నాం. ఎలీషాకు తన గురువు మరలా కనిపించకపోగా కేకలు వేశాడు. కేకలు విన్న దేవుడు ఎలీషాను ధైర్యపరచడానికి ఒక ఆనవాళ్ళు ఇచ్చాడు. నేను గుర్తు చేస్తా, దేవుడు క్రీస్తునందు మనల్ని ధైర్యపరచడానికి, ఈ పరిచర్యను ధైర్యపరచడానికి దేవుడు తన వాక్యమే మనకిచ్చాడు. దయచేసి గమనించండి, ఈ వాక్యాన్ని బాగా చదవండి. వాక్యమే ధైర్యాన్ని, ఆదరణను అనుగ్రహిస్తూ ఉంది. అబ్రహాము చనిపోయిన తర్వాత ఇస్సాకును దేవుడు ఆశీర్వదించాడని చెప్పడానికి గొప్ప ఫలితాన్ని ఇస్సాకు జీవితంలో మనం చూస్తాం. ఏలియా వెళ్ళిపోయిన తర్వాత ఎలీషా మహిమ కలిగిన పరిచర్య చేశాడు అని చెప్పటానికి ఒక దుప్పటి యోర్దాను నదిని చీల్చింది. ఇలా ఒక మాట చెప్పి నేను ముందుకు దాటిపోతా. ఏమిటి అంటే, ఎలీషా చనిపోయిన తర్వాత రాజుల 2వ గ్రంథము 13వ అధ్యాయం, రాజుల 2వ గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనంలో ఆ మాటలు కనిపిస్తాయి. తర్వాత ఎలీషా మృతి పొందగా వారు అతన్ని సమాధిలో ఉంచది. 1 సంవత్సరం గడిచిన తర్వాత మోయాబీల సైన్యము దేశం మీదకి వచ్చినప్పుడు కొందరు ఒక శవమును పాతిపెట్టుచు ఆ సైన్యమునకు భయపడి ఆ శవమును ఏలియా యొక్క
సమాధిలో ఉంచగా, ఆ ఎలీషా యొక్క సమాధిలో దించగా ఆ శవము ఎలీషా శౌల్యము తగిలినప్పుడు అది తిరిగి కాళ్ళు మోపి నిలిచెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 1 సంవత్సరం ఈ భక్తిపరుడైన ఎలీషా చనిపోగా అతని సమాధిలో 1 సంవత్సరం అయిన తర్వాత మరొక శవాన్ని పెట్టడానికి ప్రయత్నించినప్పుడు ఆ శవాన్ని తగిలిన మరో శవం లేచి నిలబడిందని లేఖనం గుర్తు చేస్తుంది. నేనేం గుర్తు చేస్తున్నానంటే ఎలీయా వెళ్ళిపోయిన తర్వాత ఎలీషాను దేవుడు బలంగా వాడుకొని అతను చనిపోయిన తర్వాత అతనికి తగిన శవము కూడా లేచి నిలబడిందంటే ఎంత గొప్ప పరిచర్య ఇశ్రాయేలీయుల ప్రజల్లో వాళ్ళు చేశారో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ప్రియ సోదరుడా, ఇది కాదు చివరి ప్రయాణం. దీని వెనకాల ప్రయాణించాల్సిన సమయం ఎంతో ఉంది. దయచేసి అధైర్యపడవద్దు, దయచేసి గుండెలను పిండుకోవద్దు. నిరీక్షణ మాత్రమే కలిగి ఉండి ఆయన వైపుకు చూడాలని నేను ప్రభువును బట్టి మనం చేస్తూ ఉన్నాను. ఒక సందర్భాన్ని నేను గుర్తు చేసి టూకీగా ముగిస్తూ ఉన్నాను. మనమందరూ కూడా ఎరుగుదము, మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనం చూస్తాం. మనమందరూ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు సర్వలోక పాప ప్రజలందరి కొరకు, నీ కొరకు, నా కొరకు ఆయన చనిపోగా యూదా మత పెద్దలు పరిచయులందరూ కూడా ఇక తీరింది అనుకున్నారు. ఇక ఈయన వెళ్ళిపోయాడు, ఇక అయిపోయింది, మన పరిస్థితి ఏమీ లేదు, చంపాల్సిన అనుకున్న వ్యక్తిని చంపాం. మతము, రాజకీయం 2 కలిసి ప్రభువును చంపారు. చంపిన తర్వాత చేతులు దులుపుకున్నాం అనుకున్నారేమో, కానీ మరో 3వ రోజున ఒక ఉజ్జీవకరమైన మెరుపు ఏమిటంటే ఆయన తిరిగి లేచాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక మరణం అయిపోయాడు అనుకొని ఆ ఇశ్రాయేలీల నాయకులు, ఇశ్రాయేలీల మతాధికారులు అనుకున్నారేమో, కానీ ఆయన చనిపోయిన తర్వాత 3వ రోజు ఒకటి గుర్తుకొచ్చింది, ఆయన పునరుత్థానం గుర్తుకొచ్చింది. నేను ఇలా గుర్తు చేస్తా, యేసుక్రీస్తు వారు కనుక మరణించకపోయి ఉంటే ఈ భూమి మీద మొట్టమొదటిగా పునరుత్థానమైన వ్యక్తి కనుమరుగయ్యే వ్యక్తి, ఈ భూమి మీద మొట్టమొదటిగా పునరుత్థానమైన వ్యక్తి కనిపించకుండా పోయేవాడు. ఒక మాట నేను గుర్తు చేస్తూ ఉన్నా, యేసుక్రీస్తు మరణించాడు కనుకనే, పరిశుద్ధాత్మ మరణించి తిరిగి లేచాడు కనుకనే మృత్యుంజయుడిగా యేసుక్రీస్తు వారు మొట్టమొదటిగా కనిపిస్తారు. రెండవదిగా పరిశుద్ధాత్మ తండ్రి దగ్గర నుండి భూమి మీదకి పంపించాడు. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. అంటే యేసుక్రీస్తు మరణం తర్వాత పునరుత్థానం ప్రపంచానికి అందింది. యేసుక్రీస్తు మరణం తర్వాత పరిశుద్ధాత్మ భూమి మీదకి దిగి వచ్చాడు. యేసుక్రీస్తు మరణం తర్వాత సంఘము స్థాపించబడింది. ఓ ప్రియ సోదరుడా, నీవు నేను ఈ పరిచర్లో ఇలా సాగుతూ ఉన్నామంటే, ఇలా నీవు నేను కూర్చున్నామంటే దీని వెనకాల ప్రభు ప్రాణత్యాగం కనిపిస్తూ ఉంది. ఆయన ప్రాణత్యాగం నిన్ను నన్ను రక్షించింది. ఆయన ప్రాణత్యాగం నిన్ను నన్ను విమోచించింది. ఆయన మన రిడీమర్, ఆయన మన విమోచకుడు, ఆయన మన పాప భారాన్ని మోసిన విమోచకుడు. ఆయన నీకు నాకు క్రీస్తునందు పరలోకాన్ని ఇవ్వటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఓ ప్రియ సోదరుడా, శరీరంలో ఉన్న ప్రతి వ్యక్తి ఒకరోజు చావాల్సిందే. కానీ ఒక నిరీక్షణ ఏమిటంటే క్రీస్తునందు మరణం జీవాన్ని ధరించే అవకాశం. క్రీస్తునందు మరణం మరో ప్రపంచంలోనికి వెళ్ళడం. క్రీస్తునందు మరణం మరలా క్రీస్తు వచ్చినప్పుడు మరలా రావటానికి అవకాశాలు కలిగిన సందర్భం. మరణం మనిషిని ఒంటరిని చేస్తుందేమో, కానీ క్రీస్తునందు మరణం, మనం ఇందాక చదువుకున్నాం, అబ్రహాము మృతి పొంది పితరుల యొద్దకు చేర్చబడెను. ఇప్పుడు సహోదరుడు దానియేలు గారు మృతి పొంది పరదైసు దగ్గర ఉన్న పితరుల దగ్గరికి చేర్చబడ్డాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక మేలైన విషయం ఏమిటంటే, ఒక సంతోషకరమైన విషయం ఏమిటంటే, ఆయన మరణం తర్వాత దేవుడు ఈ పరిచర్ను కూడా లేపుతాడు. ఆయన మరణం తర్వాత ఈ పరిచర్ను దేవుడు వృద్ధిలోనికి తెస్తాడు. అట్టి నమ్మకంగా ప్రార్థన చేసే వ్యక్తులుగా మాత్రమే మనం మిగిలిపోదాం. నిరాశ చెందొద్దు, దేవుడు మన వెనకాల ఉన్నాడు. నిరాశ చెందొద్దు, దేవుడు మన ముందు ఉన్నాడు. నిరాశ చెందొద్దు, దేవుడు మన కుడి పక్కన ఎడమ పక్కన ఆవరించి ఉన్నాడు. దానిని బట్టి మనం ముందుకు సాగిపోదాం. అబ్రహాము చనిపోగా, నీతిమంతుడు చనిపోగా, దేవుని స్నేహితుడు చనిపోగా తన కుమారుని ఆశీర్వదించిన దేవుడు, ఏలియా వెళ్ళిపోగా ఎలీషాను బలపరిచిన దేవుడు, యేసుక్రీస్తు మరణం తర్వాత పరిశుద్ధాత్మను భూమి మీదకి పంపించిన దేవుడు, సంఘాన్ని భూమి మీద ఆవర్భింపు చేయని దేవుడు మరలా
యేసుక్రీస్తు రెండవసారి మన కోసం వస్తూ ఉన్నప్పుడు మనము పరిశుద్ధులను అక్కడ చూస్తాం. యేసుక్రీస్తు మన కోసం వస్తూ ఉన్నప్పుడు అప్పుడు మనం పితరులను అబ్రహామును చూస్తాం. యేసుక్రీస్తు రెండవసారి భూమి మీదకి వస్తూ మధ్యాకాశానికి వస్తూ ఉన్నప్పుడు అప్పుడు ఏలియాను మనం చూస్తాం, ఎలీషాను మనం చూస్తాం. అప్పుడే మన ప్రియ సహోదరుడైన డానియేలు గారిని కూడా చూస్తాం. ఇటు నిరీక్షణ కలిగి ధైర్యంగా ఉండటానికి సిద్ధపడాలని నేను ప్రభువుని బట్టి మనం చేస్తూ ఉన్నాను. ప్రేణేస్తాం. ఒక మహిమ కలిగిన పరిచర్య, గొప్ప పరిచర్య, దేవుని ప్రభావాన్ని చూడగలిగే పరిచర్యను ఎలీషా కాలంలో ఇశ్రాయేల్ ప్రజలు చూశారు. మన కాలంలో మనము కూడా చూడటానికి సంసిద్ధమైన మనసు కలిగి ఉండాలని ప్రభువుని బట్టి మనం చేస్తూ ఉన్నాను. నిరాశ చెందక దేవుని వైపు చూస్తాం. నీవు కార్చిన కన్నులు ఎప్పుడు కూడా వృధా పోవు. అమ్మా నీవు కార్చిన కన్నులు ఎప్పుడు కూడా వృధాగా పోవు. ఓ ప్రియ సోదరుడా, నువ్వు చేసిన పరిచర్య, నువ్వు చేసిన ప్రయాస, నువ్వు పడిన ప్రయాస ఎప్పటికీ వృధాగా కాదు. ఒకరోజు కార్యానుకూలమైన సమయాన్ని దేవుడిస్తాడు. మరలా మనం మహిమను చూస్తాం. మరలా మనం దేవుని ప్రభావాన్ని చూస్తాం. మరలా మనం దేవుని ఘనతను చూస్తాం. ఆ దిశగా మన మనసులు సిద్ధపరచుకోవాలని నేను ప్రభువును బట్టి మనం చేస్తూ ఉన్నాను. ఒక భక్తుని మరణం, యెహోవా భక్తుని మరణం ఆయన దృష్టికి విలువ కలిగింది. అబ్రహాం మరణం అలా దేవుని దృష్టికి విలువ కలిగింది. ఏలియా ఎలీషాల వాళ్ళ జీవిత మరణాలు దేవుని దృష్టికి విలువ కలిగినవిగా మిగిలిపోయాయి. ప్రభువైన యేసుక్రీస్తు మరణం ప్రపంచ ప్రజానీకానికి ఆశీర్వాదాన్ని తెచ్చింది. డానియేలు గారి మరణం కొందరినైనా ప్రభావితం చేస్తుందని నేను నమ్ముతూ ఉన్నా. వారి మరణం కొందరి మార్పుకు సాధనమవుతుందని నేను నమ్ముతూ ఉన్నా. వారి మరణం కొందరిని ప్రభావితం చేస్తుందని నమ్ముతూ ఉన్నా. యవ్వనంలో చనిపోయారు, ఇంకా సమయం ఉంది, అప్పుడే చనిపోయాడా అనే ఆలోచనలు చాలామందికి వస్తూ ఉన్నాయి. ఒక మాట, ఈ లోకము నమ్మకంగా విశ్వాసంతో జీవించే వ్యక్తులకి, దేవుని కొరకు పౌరుషంగా నిలబడి పనిచేసే వ్యక్తులకి యోగ్యమైంది కాదు. ప్రభువే దీని అందరికీ ఒక ఉదాహరణగా మిగిలిపోయాడు. ఈ లోకములో ప్రభు ప్రభావవంతంగా పనిచేస్తే కేవలము 33 సంవత్సరాలే బ్రతికాడు. చాలా తక్కువ టైం. ఈ ప్రపంచము ఆయన ఎప్పుడు చంపుదామని ఆలోచించింది, చంపేసింది. కానీ తర్వాత జరిగే ఫలితాన్ని ఊహించలేకపోయింది. దేవుని కార్యాలు, ఆశ్చర్యాలు ఎవరిని ఎప్పుడు పిలిచినా ఒక మాట నేను గుర్తు చేస్తూ ఉన్నా, సిద్ధంగా ఉందాం. ఈరోజు ప్రియ సహోదరులు దానియేలు గారు వెళ్ళారు. బహుశా రేపే నేను వెళ్తానేమో నాకు తెలియదు, ఇంకా మరునాడు నేను వెళ్తానో నాకు తెలియదు, మరి ఎప్పుడు వెళ్తానో నాకు తెలియదు. దేవుడు నాకంటే ముందుగా వెళ్ళిపోయిన సహోదరుని బట్టి నేను కూడా ఒక రోజున వెళ్ళిపోవచ్చు, మీరు కూడా ఒక రోజున వెళ్ళిపోవచ్చు, మనమందరం కూడా ఒక రోజున పోవాల్సిన వాళ్ళమే. కానీ నిరీక్షణ మార్పు చెందు నేడే. ఇంకా లోకము బ్రతుకుతావా, ఇంకా పాపంలోనూ బ్రతుకుతావా, ఇంకా శరీరానుసారంగా బ్రతుకుతావా, ఇంకా నిష్టానుసారంగా బ్రతుకుతావా? బహుశా నేడే చివరి పిలుపు కావచ్చు. ఆ పిలుపును విని ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించి మార్పు చెంది ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా నన్ను క్షమించు, నా పాపాలు క్షమించి, నన్ను నీ కుమారునిగా స్వీకరించడానికి ఇష్టపడుతున్నాను, నన్ను నీ కుమారునిగా స్వీకరించాలని నేను ఇష్టపడుతున్నాను, దయచేసి నన్ను అంగీకరించండి, నీవు కాదంటే నాకు వేరే మార్గమే లేదు, గత్యంతరం లేదయ్యా, నీవే నా రక్షకుడు అని నేడే ఆయన దగ్గరకు వచ్చి నీ జీవితాన్ని అప్పగిస్తే చాలినంత కృపను ఆయన మన పట్ల చూపి ఆయన తన కుమార్తెనిగా స్వీకరించడానికి ఇష్టపడతాడు. బలం నీదని ఎప్పుడు అనుకోవద్దు, ఆరోగ్యం ఉందని ఎప్పుడు కూడా అనుకోవద్దు, అందం ఉందని ఎప్పుడు అనుకోవద్దు, బలముందని, బలగముందని, ధనముందని ఎప్పుడు అనుకోవద్దు. ఇవన్నీ కూడా మన జీవితానికి సంతోషాన్ని కొంతవరకు తెస్తాయేమో కానీ నిత్య జీవాన్ని తీసుకురాలేవనే సంగతి నేను గుర్తు చేస్తూ ఉన్నా. ఒకనికి కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలం కాదు అన్నాడు ప్రభు. కాబట్టి ప్రభువే మన జీవానికి మూలం. ఆ ప్రియ ప్రభువును ఆరాధించటానికి, ఆ ప్రియ ప్రభువును స్తుతించటానికి, ఆయన కొరికే నమ్మకంగా బ్రతకటానికి సిద్ధపడాలని నేను ప్రభువును బట్టి మనం చేస్తూ ఉన్నా. అతి గొప్ప ధన్యత, అతి గొప్ప భాగ్యం వాక్యమైన ప్రతి వారికి దేవుడు మెండుగా దండిగా తన కృపనిచ్చి మహిమ పొందనుగాక. ఆమేన్. అమ్మ, వదినమ్మ ఏదైనా మాట్లాడగలుగుతాయా? అమ్మ కలమ్మ. మాట్లాడగలిగితే ముందుకు రావాల్సిందిగా నేను మనం చేస్తూ ఉన్నాను.